అండి ఈరోజు నేను తయారు చేసేది క్యాప్సికమ్ కొబ్బరి కారం అండి. క్యాప్సికమ్ కిలో కాయలండి, 4 టమాటాలు, దీంట్లో కొబ్బరి, ఒక చిప్ప కొబ్బరి, పచ్చిమిరకాయలు, అల్లం, జీలకర్ర, ధనియాలు గ్రైండ్ చేసింది అనుకోండి, పోపు దినుసు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు, నూనె, ఇంతేనండి. ఉప్పు రుచికి సరిపడా, పసుపు. తయారు చేసుకునే విధానం చూద్దాం. నూనె వేసేసాను. చాలా ఈజీ, ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఇలా కూడా చేసుకుంటారు చాలామంది. కూర పొడి వేసి, ఉట్టిగా కారం వేసి, శనగపిండి వేసి అన్ని రకాలుగా చేసుకొచ్చాను. ఈసారి ఇలా చేద్దామని చేస్తున్నాను. ఒక 1/2 కిలో అనుకోండి, 2 టమాటాలు, ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ వేయకుండా చూపిస్తున్నాను నేను. ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు అండి. మామూలుగా అన్నంలో ఇట్లా తినే వాళ్ళకి ఇది బాగుంటుంది. దీంట్లోకి క్యాప్సికమ్ గింజలు తీసేస్తానండి, మెద్దగా ఉంటాయి కదా అవి. పసుపు, రుచికి సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోండి, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కలిపి మూత పెట్టడమేనండి. ఉప్పులోంచి వాటరు, దీంట్లోంచి ఉప్పు వేయడం వల్ల వాటరు, క్యాప్సికంలో వాటర్ వస్తుంది కదా, మూత పెట్టడం. కొంచెం మధ్య మధ్య కలుపుకుంటూ ఉండాలండి, అంతే. ఇవ్వండి, కూర సగం ఉడికిపోయింది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇది టమాటాలు వేసుకుంటే కొబ్బరి కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుందండి. కొబ్బరి వేసి ఇది కదండి, పలచం చేసుకొని కూడా వేసుకోవచ్చు. దాంట్లో వాటర్ వస్తుంది కాబట్టి నేను పలచం చేయటం లేదు, చేసుకున్నా వేసుకోవచ్చు. ఇది మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి చూద్దాం. ఇవ్వండి, తీసేసాను. ఇప్పుడు కొబ్బరి వేసేద్దామండి. ఇలా ఒక 2 మినిట్స్ అట్టు పెట్టుకుంటే ఆ కొబ్బరి అంతా పట్టాలి కదండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత లేకుండా పెడతాను. వాటర్ కూడా ఇంకిపోవాలి. ఇంకిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంతేనండి. కొత్తిమీర కూడా వేసాను, కొంచెం వేసాను. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంట.